హాయ్ హలో నమస్తే. నేను మీ వాసుదేవన్. పవన్ కళ్యాణ్ మెడలో కొత్తగా తాయెత్తు కట్టుకున్నారా? ఆ తాయెత్తులో మహిముందా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది పెద్ద చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఆయన ఒకవేళ తాయెత్తు కట్టుకున్నా గూడా అంత మెడలో కనిపించేట్టుగా ఇంతవరకు కట్టుకోలేదు. అంతేకాదు, తాయెత్తు కింద ఆంజనేయ స్వామి ముద్ర ఉన్న మరొక తాయెత్తుకి ఆనుకొని ఆంజనేయ స్వామి ముద్ర ఉన్న ఒక చిన్న సైజు ఇంకొక తాయెత్తు గూడా ఉంది. సో, ఏంటంటే ఈ మధ్య కాలంలో ఒక 4, 5 రోజులు ఆయన జనంలోకి రాలేదు. ఈ క్రమంలో ఆయన విశేషమైన పూజలేవో చేయించుకున్నారు. ఆ చేయించుకున్న క్రమంలో కొందరు పండితుల సూచన మేరకు ఆ తాయెత్తు కట్టుకున్నారు. వారాహి మాత అనుగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి అనుగ్రహం కోసం కొన్ని ప్రత్యేకంగా హోమాలు చేయించుకున్నారు. కొన్ని వాటి మనకి ఆ పేర్లు తెలిసినా గూడా కొన్ని మనం బయటికి చెప్పలేం. చేయించుకున్నారు. దాంతో పాటు ఏంటంటే, ఇప్పుడు 4 విడతల వారాహయాత్ర పూర్తయిన తర్వాత ఒక లాంగ్ బ్రేక్ ఆయన తీసుకున్నారంట గదా! బ్రేక్ తీసుకున్నది కూడా ఆయనకి తెలిసిన ఆయనకి సజెస్ట్ చేస్తున్న ఆయన శ్రేయస్సు కోరిన పండితుల సూచన మేరకే అని చెబుతున్నారు. సరే, అవన్నీ ఎట్లా ఉన్నా గూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మెడలో తాయెత్తు మొత్తం ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. అది గూడా ఎలా బయటపడింది? గన్నవరం విమానాశ్రయానికి ఆయన చేరుకున్నప్పుడు ఆయన, నాదెండ్ల మనోహర్ గారు కలిసి చేరుకున్నప్పుడు ఎన్ఆర్ఐల మీటింగ్ హాజరవ్వటం కోసం ఆహ్, అక్కడ హ్మ్, గుంటూరు జిల్లాలో జనసేన హెడ్ క్వార్టర్స్‌లో వాళ్ళు ఆత్మీయంగా సమావేశమై వాళ్ళందరూ కలిసి రూ. 1,30,00,000 పార్టీ ఫండ్ ఇచ్చారు. సో, ఆ సమావేశం నిమిత్తం ఆయన గన్నవరం విమానాశ్రయం చేరుకున్నప్పుడు ఆయన ధరించిన ఒక బ్లూ కలర్ ఆహ్, ఆహ్, ముందుగా కుర్తా, లోపల ఒక గుండి ఒక బటన్ అట్లా విడిపోయిన తర్వాత దాని లోపల నుంచి తాయెత్తు కనిపిస్తుంది. జూమ్ చేసి చూసారు చాలామంది. పండితులు జూమ్ చేసి చూసినప్పుడు కొందరు ఈ ఈ వ్యవహారం తెలిసిన వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిందేంటంటే, వారాహి మాత అనుగ్రహం పుష్కలంగా ఉన్నదని దానికి నిదర్శనం ఆయనకు. ఆయనకు రేపు ఎన్నికల్లో ఆయన అనుకున్న చోట్ల విజయం సాధించడానికి చేసుకున్న ఒక గొప్ప యజ్ఞం ఒకటైతే ఆయన చేశారు. అదేమీ బహిరంగంగా చెప్పకూడనిదే కాదు. అలాగని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి తెలుసు ఏం చేసుకోవాలో. రాజకీయ నాయకులు గాని, అలాగే సినిమా ఫీల్డ్‌లో ఉండేవాళ్ళు గాని సాధారణంగా చేయించుకుంటుంటారు. వాళ్ళకి ఎక్కువ విశ్వాసాలున్నాయి. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయనకి దైవభక్తి మెండు. ఎక్కువగా ఆంజనేయ స్వామిని ఆరాధిస్తారు. అలాగే వారాహి వెహికల్ కూడా ముహూర్తం పెట్టుకొని వచ్చారు కలతో సహా ఆయన. సో, ఇప్పుడు మెడలో ఉన్న తాయెత్తు వారాహి అమ్మవారి వెనకాల ఉన్నది ఆంజనేయ స్వామిదేనా? ఆంజనేయ స్వామితో పాటు ఇంకేమన్నా విశేషమైన పూజలు ఆయనను చేయించారా? ఆయన కోసం ఇంకెవరన్నా చేయించారా? ఆయనకి ఆయన చేయించుకోవాలంటే ఎవరో ఒకళ్ళు చెప్పాలి. ఎవరైనా చెప్పి చేయించారా? అనే దాని మీద చర్చ బాగా జరుగుతది. మనకిక్కడ ఒక ఇన్సిడెంట్ చెప్పుకోవాలి. ఒక్కసారి చరిత్రలోకెళ్తే అంటే కంపారిజన్ ఇష్టం లేని వాళ్ళు కూడా కింద కామెంట్స్ రాస్తుంటారు. వాళ్ళతోటి నాకు సంబంధం లేదు. కంపారిజన్ ఏంటంటే, శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడైనా యుద్ధానికెళ్ళే ముందర ఆయన భూవరాహ హోమం అని చేయించుకునేవారు. అంటే అది వైష్ణవ సంప్రదాయ పరంగా జరిగేది. అదే స్మార్త సంప్రదాయంలోను, శాక్తేయ సంప్రదాయంలోను రాజశ్యామల హోమం అని చెబుతుంటారు. అది 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ హోమాన్ని చాలా ఫెమిలియర్ చేసింది మన విశాఖ శారదాపీఠం అధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి వారు. సరే, ఆయనది శాక్తేయమా, స్మార్తమా, ఆ ప్రక్రియలో ఆయన చేశారా అనే విషయం పక్కన పెడితే, ఇటు పవన్ కళ్యాణ్‌కి మాత్రం సూచనలు, సలహాలు ఇస్తున్నది తమిళనాడు, కేరళలో శుద్ధ వైష్ణవ సంప్రదాయాన్ని ఆచరించే పండితుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఆయనకు ప్రత్యేకంగా సూచనలు ఇస్తున్నారని తెలుస్తుంది. ఇది ఒక స్పెక్యులేషన్. ఈ విషయం పక్కన పెడితే, ఆ విశేషమైన ప్రక్రియ ఏంటి? భూవరాహ హోమం అంటే ఏంటంటే, యుద్ధానికెళ్ళే ముందు కృష్ణదేవరాయలు గారు వారి ఆస్థాన పండితులు ఆయన తాతాచార్యుల వారి చేత ఈ భూవరాహ హోమం చేయించుకునేవాడు. అక్కడ కూడా వరాహం అంటే ఇప్పుడు మనం ఆదివరాహస్వామి టెంపుల్ మనం తిరుమలలో చూస్తాం. ఆయన హోమం చేసుకుంటే భూమి మీద, రాజ్యం మీద ఆయన అధికారం ఇస్తాడు. ఆ వెసులుబాటు కల్పిస్తాడు. రోడ్ క్లియర్ చేస్తాడు. రోడ్ మ్యాప్ ఆయనే ఇస్తాడు. ఎలా అధికారం సంపాదించాలనేది. చాలామంది చేయించుకుంటుంటారు. చాలామంది రాజకీయ నాయకులు. వైష్ణవ సంప్రదాయం ఫాలో అయ్యేవాళ్ళు అది పాటిస్తారు. శాక్తేయ సంప్రదాయంలో రాజశ్యామల.
సరే ఈయనకు సూచనలు సలహాలు ఇస్తున్న పండితులైతే తమిళనాడు కేరళకు చెందిన వైష్ణవ సంప్రదాయాన్ని శుద్ధ వైష్ణవ సంప్రదాయాన్ని పాటించే వాళ్ళే ఎక్కువ ఇచ్చేస్తారు. అండ్ ఇది ఈ రోజుకి తుళు దేశంలో అంటే కర్ణాటకలోని మ్యాంగ్లూర్ కోస్ట్ ఆ లైన్లో తుళు భాష మాడుతుంటారు. దీంట్లో తంత్రం ఉంటుంది. ఈ భూవరాహ హోమంలో తంత్రం, సాత్విక తంత్రం ఉంటుందిట. అలాగని ఆ వ్యవహారం తెలిసిన పండితులు పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూసి ఆయన మెడలో ఉన్న తాయెత్తుని జూమ్ చేసి చూసిన వాళ్ళు అన్నమాట. ఆ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాతే ఇటువంటి తాయెత్తు మెడలో కట్టుకుంటారు. జనరల్గా ఆయన పెద్దగా తన నమ్మకాలని జనాలకు తెలియజెప్పే ప్రయత్నం చేయరు. మన గురించి కూడా మాట్లాడారు. ఎందుకంటే విభిన్న విశ్వాసాలకు చెందిన వాళ్ళు ఆయన అభిమానులు ఉన్నారు. సో తన మటుకు తాను చేసుకున్నారు. కాకపోతే అదాటన ఆయన ఈ మెడలో ఆ తాయెత్తు కనపడటంతో చాలా మందికి ఆసక్తి రేగి విన్నప్పుడు నాతో మాట్లాడిన వాళ్ళు చెప్పిన అంశాన్ని బట్టి నేను కొందరిని సంప్రదిస్తే వాళ్ళు చెప్పింది అయితే ఇది శుద్ధ వైష్ణవ సంప్రదాయంలో బహుశా ఈపాటికి ఆయన భూవరాహ హోమం చేయించుకొని ఉంటారు. ఫర్ షూర్ ఈజ్ గోయింగ్ టు విన్ ద బ్యాటిల్. అది నమ్మకం. ఆ సంప్రదాయస్తులు దాన్ని నమ్ముతారు. అది చేసుకుని వెళ్తే యుద్ధంలో విజయం సాధిస్తారు. వెనకటి కంటే యుద్ధాలు కత్తులు కటార్లు ఉండేవి. ఇప్పుడు బ్యాలెట్ పేపర్లు కూడా వెళ్ళి బటన్లు నొక్కటమే ఈవీఎంస్లో. సో ఈ ఎన్నికల యుద్ధంలో పవన్ తన అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాడు. తను కోరుకున్న సీట్లు తన అభిమానులు కోరుకున్నట్లు 70 కాకపోయినా కనీసం 50 అయినా ఆయనకి ఇచ్చి తీరాల్సిన ఒక అనివార్యమైన పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఉంది. కాబట్టి చంద్రబాబు గారి ఆ కోరిక అదే ఆయన ప్రతిపాదనని తిరస్కరించే అవకాశం లేదు అని చెప్పేసి ఎవరి నమ్మకాలు ఆడరు. అయితే మరి ఇన్ని నమ్మకాలు ఈయనకున్నప్పుడు చంద్రబాబు గారికి ఉండవా? ఆయనకి ఉంటాయి. ఆయన సతీమణి శ్రీమతి భువనేశ్వరి గారు అయితే రకరకాల పూజలు చేస్తుంటారు. అప్పుడెప్పుడో చంద్రబాబు గారి ఆరోగ్యం కోసం వారి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నప్పుడు ఎటువంటి అల్లకల్లోలం జరగకుండా ఉండటం కోసం, ఉపద్రవాలు నివారించడం కోసమని గురువాయూర్ దేవాలయానికి ఒక ఏనుగుని బహుకరించారు ఆవిడ. సో అంతటి భక్తి ప్రపత్తులు ఉన్న మహిళ ఆవిడ. సరే నాయుడు గారికి ఉన్నాయా లేదా మనకి తెలియదు. ఈవిడ గుళ్ళు గోపురాలకి ఆయన చెప్పేస్తుంది కానీ ఆయనకు అంత భక్తి విశ్వాసాలు ఉన్నాయి. ఒక తిరుమల వెంకటేశ్వర స్వామి గుడికి మాత్రం ఆయన ఇటీవల కాలంలో గడిచిన 10-15 ఏళ్ళ కాలంలో చాలా భక్తిగా వెళ్తున్నారు. 2004 ఇన్సిడెంట్ అయిన తర్వాత అక్కడ అలిపిరి బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత అయితే భక్తితో వెళ్తున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే ఇంతకు చంద్రబాబు గారు ముందు హోమం చేయించుకున్నారా లేకపోతే మరి పవన్ కళ్యాణ్ గారు ముందు హోమం చేయించుకున్నారనేది ఇది చాలా మందిలో ఆసక్తి రేపుతున్న ప్రశ్న. సరే నమ్మకాలు ఉన్నవాళ్ళు దీని మీద ఆసక్తిగా చూస్తారు. బట్ అంత ఓపెన్గా ఆయన మెడలో ఒక తాయెత్తుని ఆయన చూపడం అనేది అది కావాలని చూపించడం కాదు. బహుశా అదాటిన బటన్ తొలగిన కారణంగా తాయెత్తు కనిపించుండొచ్చు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్. మొత్తానికి ఆయన భూవరాహ హోమం చేయించుకున్నాడు. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు లాంటి సినీ ప్రముఖులు, దర్శకేంద్రులు వారైతే రెగ్యులర్గా సుదర్శన హోమం చేయించుకుంటారు. సో భూవరాహం అనేది అధికారం ఇచ్చేది, భూమి మీద పట్టించేది. ఇప్పుడు ఆయన రియల్ ఎస్టేట్ చేయట్లేదు. సో అధికారం అంటే రాజ్యాధికారం అన్నమాట. రాజ్యాధికారం దిశగా ఆయన నడుస్తున్నాడు. బలంగా ఆకాంక్ష ఆయనలో ఉంది, జన సైనికుల్లో ఉంది. కాబట్టి అది నెరవేరడానికి కావాల్సిన ప్రక్రియ ఎవరో ఆయన ఉన్నతిని, ఆయన శ్రేయస్సుని ఆశించే వాళ్ళ దగ్గర నుండి చేయించారని మనకి ఫిలిం నగర్ వర్గాల భోగట్ట. నిజమేంటనేది పవన్ కళ్యాణ్ గారే ఏదో ఒకరోజు చెప్తారు. అప్పటిదాకా ఆగుదాం మనం.